మనం ఫేషియల్ యోగాలో రకరకాల ఫేషియల్ యోగాస్ ఇప్పుడు దాకా చూసామండి. అంటే రింకిల్స్ కోసం, ఫేస్ లిఫ్టింగ్ కోసం. ఈరోజు మనం ఎస్పెషలీ స్మైల్ రింకిల్, చాలా మందికి ఫేస్ అంతా యంగ్గా ఉన్నా కూడా ఇక్కడ ఒక రింకిల్ ఫామ్ అవుతుంది. అంటే ముక్కు నుంచి మీ లిప్స్ పక్క దాకా ఒక లైన్ లాగా ఫామ్ అవుతుంది. దాన్ని స్మైల్ రింకిల్ అంటాం. నవ్వినప్పుడు యాక్చువల్లీ స్ట్రెచ్ అవుతుంది. నవ్వినప్పుడు రాకుండా ఉట్టప్పుడు మామూలుగా ఉన్నా కూడా ఇక్కడ ఒక లైన్ లాగా ఉంది అంటే అది స్మైల్ రింకిల్. ఆ రింకిల్ ఎలా పోతుంది, అలానే దాన్ని ఎలా డిలే చేయొచ్చు ఏజింగ్ ప్రాసెస్ని మనం ఈరోజు ఈ ఎపిసోడ్లో చూద్దాం. నమస్తే, నేను మీ హిమ, అడ్వాన్స్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు ఈ ఎపిసోడ్లో చాలా సింపుల్ టెక్నిక్స్తో ఫేషియల్ యోగా త్రూ స్మైల్ రింకిల్ ఎలా పోగొట్టుకోవాలి, అలానే న్యాచురల్గా ఫేస్ ఎలా లిఫ్ట్ చేయాలో చూద్దాం. సో ఈ ఫేషియల్ యోగా చేసే ముందు డైట్ ప్లేస్ ఏ మేజర్ రోల్ అండి. మన స్కిన్, మన హెయిర్, ఏజ్ అంతా ఒకటి జెనెటికల్గా వస్తుంది. అంటే మన పెద్దవాళ్ళు కొంచెం లేట్గా ఏజ్ అయితే లేట్గా రింకిల్స్ వచ్చాయంటే మనకు కూడా జీన్స్ ప్రకారం వస్తుంది. అది న్యాచురల్గానే ఉంటుంది. కానీ కొంతమందికి అది న్యాచురల్గా బ్లెస్సింగ్ అయినా కూడా ఈ పొల్యూషన్ మూలాన, సరిగ్గా కేర్ తీసుకోవటం మూలాన, స్కిన్కి సన్ స్క్రీన్ ఎక్కువ యూజ్ చేయకపోవటం మూలాన, మాయిశ్చరైజర్స్ ఎక్కువ యూజ్ చేసుకోకపోవటం మూలాన, విపరీతమైన స్ట్రెస్ మూలాన కూడా తొందరగా ముడతలు వచ్చేస్తూ ఉన్నాయి. సో అందుకోసమనే మనం కనీసం 8 hours ఆఫ్ స్లీప్ ఆర్ 7 hours ఆఫ్ సౌండ్ స్లీప్, 7 గంటల నుంచి 8 గంటల దాకా మంచి నిద్రపోవటం, మంచి ఆహారం తీసుకోవటం, మంచి నీళ్ళు ఎక్కువ తాగటం వలన కూడా న్యాచురల్గానే ముడతలు పడకుండా ఉంటాయి. ఎవరికి అందంగా ఉండటం ఇష్టం ఉండదు, కానీ చిన్నపాటి జాగ్రత్తలు తీసుకోవటం చాలా చాలా ఇంపార్టెంట్. మన శరీరంలో మనం ఉండాలి, ఎప్పుడు దాకా మనం బతికి ఉంటామో అన్ని రోజులు మనం ఉండాలి. కాబట్టి ఈ శరీరాన్ని కాపాడుకోవటం మనం చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈరోజు మనం ఫేషియల్ యోగాలో చాలా సింపుల్ టెక్నిక్స్, ఈ సన్ స్క్రీన్స్ ఇవన్నిటితో పాటు నేను ఇదివరకు చెప్పినట్టు కాస్ట్లీగా క్రీమ్స్ వాడాల్సిన అవసరం లేదు. మీ ఇంట్లో దొరికే వెన్నపూస కానీ ఏది పడితే అది, వెన్నపూస అందరికీ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ కూడా పడాలని లేదు. మీకు ఏది పడితే అది, కొబ్బరి నూనె అయితే కొబ్బరి నూనె, వెన్నపూస అయితే వెన్నపూస, ఏదో ఒక ఆయిల్, బాదం ఆయిల్, ఆలివ్ ఆయిల్, అలాంటిది ఏదో న్యాచురల్ సోర్స్, ఏ క్రీమ్ పడితే ఆ క్రీమ్ తీసుకుని, క్రీమ్తో ఎప్పుడైతే మాయిశ్చరైజర్ చేస్తామో తొందరగా ఫేషియల్ యోగా చేస్తాకి మూమెంట్ ఈజీగా ఉంటుంది. అలానే ఏ క్రీము, ఏ ఆయిల్ అయితే బాడీలోకి, స్కిన్లోకి ఇంకటాకి చాలా ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో మీకు కావాల్సిన క్రీమ్ అప్లై చేసి ఫస్ట్ చిన్ నుంచి స్టార్ట్ చేద్దాం. సో ఈ రింకిల్ ఇక్కడ ఫామ్ అవుతుంది కాబట్టి ఈ బటన్ వేలు, మధ్య వేలు, ఇండెక్స్ ఫింగర్, మిడిల్ ఫింగర్ని తీసుకుని సెంటర్ ఆఫ్ ద చిన్ స్టార్ట్ చేసి స్లోగా అప్, అలాగే 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. సో రింకిల్ ఇక్కడ నుంచి ఫామ్ అవుతుంది కాబట్టి మనం ఏదైనా సరే బాడీలో ఏ మసాజ్ చేసినా అప్వర్డ్ స్ట్రోక్స్ ఉండాలి. బ్లడ్ ఎప్పుడు పైకి పంప్ అవ్వాలి, కిందకి ఉండకూడదు. దీని మూలాన పంపింగ్ చక్కగా బాగా జరుగుతుంది. అలానే సాగింగ్, కిందకి ఇలా చేయటం వల్ల ఇంకాస్త జారిపోతుంది. సో లిఫ్ట్ చేసినట్టు ఉండాలి. అలానే ఫేస్ వాష్ చేసినప్పుడు కూడా మనం పైకి, అంతేగాని కిందకి లాగకూడదు స్కిన్ని. సో ఏదైనా సరే స్ట్రోక్ పైకి ఉండాలి, లేదంటే సర్క్యులర్ మోషన్లో ఉండాలి. సో ఇది ఎన్నిసార్లు చేయాలి అంటే 10 times స్టార్ట్ చేస్తే సరిపోతుంది. బట్ జెంటిల్గా చేయండి. ఏదైనా సరే మరీ ఒత్తేయకూడదు, టిష్యూస్, మజిల్స్ డ్యామేజ్ అవ్వద్దు. మరీ ఇప్పుడు మీరు కొన్ని ఫేషియల్స్కి వెళ్ళిన వాళ్ళు కంప్లైంట్ చేస్తుంటారు, గట్టిగా రుద్ది సాటిస్ఫాక్షన్ లేక మజిల్ ఉబ్బిపోయినట్టు అనిపిస్తుంది. సో అక్కడ డ్యామేజ్ అవుతుంది. సో జెంటిల్ మూమెంట్స్ చాలా ఇంపార్టెంట్, స్లోగా. అండ్ ఇప్పుడు నేను మాయిశ్చరైజర్ యూజ్ చేయలేదు, బట్ మీరు మాయిశ్చరైజర్ యూజ్ చేస్తే హ్యాండ్ ఫ్రీ మూమెంట్గా చక్కగా వెళ్ళిపోతుంది. ఇది ఫస్ట్ ఎక్సర్సైజ్ అండి. సెకండ్ ఎక్సర్సైజ్, మీ చూపుడు వేలు, ఇండెక్స్ ఫింగర్ని ఇలా ఫోల్డ్ చేసి ముక్కు పక్కన ఎగ్జాక్ట్లీ మసాజ్ చేసుకోవాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, అలాగే రివర్స్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, రిలాక్స్. సో ఇది చేసుకోవటం వలన కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. థర్డ్ ఎక్సర్సైజ్, ఇది కంప్లీట్గా పైకి లిఫ్ట్ చేస్తాం. సో మీ అరచేతుల్ని ఇలాగా 4 ఫింగర్స్ని ఫోర్ హెడ్ మీద పెట్టి, థమ్ ఫింగర్ని ముక్కు పక్కన పెట్టి స్లోగా సైడ్కి 1, 2, 3, 4, 5, 6,
7, 8, 9, 10. రిలాక్స్. సో ఈ 3 సింపుల్ ఎక్సర్సైజ్తో న్యాచురల్గానే మీ స్కిన్ని లిఫ్ట్ చేసినట్టు అవుతుంది. అలానే స్మైల్ రింకిల్ని స్లోగా న్యాచురల్గానే కలిసిపోతుంది మీ స్కిన్లో. సో రింకిల్స్ అయినా ఏదైనా సరే ఏజింగ్ ప్రాసెస్ని డిలే చేయటం చాలా ఈజీ ఫేషియల్ యోగా త్రూ. అసలు మీకు రింకిల్సే రాకుండా పోతాయో లేకపోతే స్కిన్ ఎప్పటికీ 25 ఇయర్స్ లాగా ఉంటుందని కాదు. మీ వయసు 40 అయితే అట్లీస్ట్ 35, 34 లాగన్నా మీ స్కిన్ని కాపాడుకునే శక్తి యోగా ఇస్తుంది మీకు. అలానే ఇనఫ్ వాటర్, బాడీలో వాటర్ శాతం సరిగ్గా లేకపోతే కూడా ఫస్ట్ డిఫరెన్స్ చూపించేది మీ స్కిన్ అండ్ హెయిర్ మీద. సో ఎప్పుడైనా సరే స్కిన్ ఇలా పించ్ చేసిన వెంటనే నార్మల్ అయిపోయింది అంటే బాడీలో తేమ సరిపోయిందని అర్థం. పించ్ చేసిన కాసేపటికి స్కిన్ వెళ్ళింది, నార్మలైజ్ అయిందంటే మీ బాడీలో తేమ లేదు, వాటర్ సరిగ్గా లేదు, డీహైడ్రేట్ అయిపోతుందని అర్థం. అలానే మీరు వాష్రూమ్కి వెళ్ళినప్పుడు మీరు వాష్రూమ్ కలర్, యూరిన్ కలర్ ఆల్మోస్ట్ వాటర్ లాగా ఉండాలి, అప్పుడు బాడీకి వాటర్ సరిపోయిందని అర్థం. సో చాలామంది అడుగుతారు ఎన్ని నీళ్ళు తాగాలని. ఇలా థంబ్ రూల్ అంటూ ఏం లేదండి. యూజువలీ 8 గ్లాసెస్ అంటారు, బట్ బాడీ టు బాడీ డిఫరెన్స్ ఉంటుంది. సో మీ వెయిట్ బట్టి మీ వాటర్ కంటెంట్ ఉంటుంది. బట్ ఇదంతా కాంప్లికేటెడ్గా ఉన్న వాళ్ళు చక్కగా మీ యూరిన్ వెళ్ళినప్పుడు ప్రతిసారి చెక్ చేసుకుంటూ ఉండండి. యూరిన్ కలర్ ఎల్లో కింద మారుతుంది అంటే మీ బాడీకి ఇంకొంచెం వాటర్ ఎక్స్ట్రా కావాలని అర్థం. సో ఈ రింకిల్స్కి ఫస్ట్ మంచి నీళ్ళు అనేది చాలా ఇంపార్టెంట్. సో మంచి నీళ్ళు తాగండి, పౌష్టికాహారం తినండి. ఏదైనా సరే రూట్స్ నుంచి మనం రిపేర్ చేయాలి. బ్యూటీ అనేది ఇన్సైడ్ అవుట్. పైనుంచి పై పూతలు ఎన్ని ఉన్నా కూడా అది టెంపరీగానే పనిచేస్తుంది, అది పనిచేస్తుంది. కానీ ఇంటర్నల్గా లోపల మన బాడీకి ఏమి ఇస్తున్నాం అనేది ఇంపార్టెంట్. మంచినీళ్ళతో పాటు మంచి ఆహారం, ఈ సీజన్కి దొరికే ఫ్రూట్స్, ఎస్పెషలీ సిట్రస్ ప్లేస్ ఏ మేజర్ రోల్ అండి స్కిన్ కోసం. సో సిట్రస్ అంటే ఎక్కువ శాతం ఉన్నది లెమన్. ఈ సీజన్లో, సమ్మర్ సీజన్లో బాగా దొరికేది లెమన్. అలాగే కంప్లీట్గా సిట్రస్ ఓ లెమనే తీసుకోవాలని లేదు, వాటర్ మిలన్ అవైలబుల్గా ఉంటుంది, దాంట్లో కూడా వైటమిన్ సి ఉంటుంది. అట్లాగా ఏ సీజన్కి దొరికే ఫ్రూట్స్, వెజిటబుల్స్ చక్కగా తినటం వలన మీ స్కిన్కి కావాల్సినంత అమౌంట్ ఆఫ్ విటమిన్స్, మినరల్స్ అన్నీ అందుతాయి. సో ఈ టిప్స్ అన్నీ పాటిస్తూ మీరు రిలాక్స్డ్గా, స్ట్రెస్ చాలా మందికి తెలీదు ఏంటంటే మన మొహం తెలియకుండానే చిట్లు ఇచ్చేస్తాం, కోపంగా పెడతాం. అలా పెట్టడం వలన కూడా రింకిల్స్ ఫామ్ అయిపోతూ ఉంటాయి. సో స్టడీ ప్రకారం ప్లెజెంట్ ఫేసెస్ అంటే ఎప్పుడూ స్మైల్గా, అంటే లాఫ్ అవసరం లేదు, బట్ నవ్వుతూ చిరునవ్వుతూ ఉంటూ అలాగా కూల్గా ఉండే వాళ్ళకి తొందరగా రింకిల్స్ ముడతలు ఫామ్ అవ్వవంట. సో రిలేటెడ్ స్టడీ ప్రకారం ఇది తెలిసింది. సో మీరు ఎప్పుడు సంతోషంగా, హ్యాపీగా, స్మైల్ ఫేస్తో ఉండండి. దాంతోపాటు ఇలాంటి చిట్కాలన్నీ పాటిస్తే ఖచ్చితంగా యంగ్ స్కిన్ మీ సొంతం అవుతుంది. ఐ హోప్ ఇవన్నీ మీకు నచ్చినాయి అనుకుంటాయి టిప్స్. సో ఇలాంటి టిప్స్తో మళ్ళీ కలుద్దాం. ఇలాంటి ఎన్నో టిప్స్, అడ్వాన్స్ యోగా ఆసనాలు, ప్రాణాయామ ఇలాంటివి కావాలి అంటే ఆన్లైన్ నేర్చుకుందాం అనుకున్న వాళ్ళు, ఆఫ్లైన్ నేర్చుకుందాం అనుకున్న వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. మీ హిమ.